హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి న్యూ గేమ్ అయితే తెచ్చా. అదే క్రికెట్ డ్రీమ్ క్రికెట్ 2025. ఈ గేమ్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్టార్టింగ్ ఓపెన్ చేసిన డ్రీమ్ గేమ్ స్టూడియో అని అయితే పడిద్ది. దీని అయితే ఇలా ఓపెన్ అయితే చేయనన్న చాలా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. క్రికెట్లో మంచి వ్యూ అయితే ఇచ్చింది. అసలు స్టేడియంలో అన్నట్టే ఉండిద్ది. ఈ గేమ్ అయితే నేనైతే చూశాను. నేనైతే ఒకసారి ఆడి చూశాను. మీకు చెప్దామని వీడియో అయితే తీస్తున్నా. మనకైతే ముందు జీటీ టీం అయితే వచ్చిందన్న. మీకు కూడా వచ్చింది ఒక టీం అయితే. నాకైతే ఈ టీం అయితే వచ్చింది. ఇలా కొంచెం ఐపీఎల్ లాగా ఉండిద్ది ఈ టీం. అది ఈ గేమ్. నేను వచ్చి దీంట్లో కేకేఆర్, జీటీ, అలానే మై ఆల్ స్టార్స్ టీం అని ఉంది. ఈ 3 టీమ్స్ అయితే మీ ఇష్టం ఏదికంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను అయితే డైలీ అయితే జీటీతో ఆడా. ఈరోజు వచ్చేసి కేకేఆర్తో ఆడదాం. కేకేఆర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. అన్న ఈరోజు మన ఫ్రెండ్స్తో కూడా ఇది వచ్చేసి ఆడుకోవచ్చు ఆన్లైన్ గేమ్ లాగా. మీరు ఇది వచ్చి మన ఫ్రెండ్స్తో ఎలా ఆడాలో నేను వచ్చేసి లాస్ట్లో చెప్తాను. ముందు ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందు గేమ్ అయితే స్టార్ట్ చేశాను. గేమ్ అయితే ఆపోనెంట్ ఫోన్ అనబడింది. ఈ గుండు బాబు అయితే వచ్చాడు. ఇంకా 29% లోడింగ్ అయింది. 100% అయితే లోడ్ అయింది. వచ్చిద్ది అన్న గేమ్ ఒక 5 సెకండ్స్లో వచ్చేసిద్ది. గేమ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందమ్మా. కేకేఆర్ వర్సెస్ జీటీ అంట. మనం ఇప్పుడు కేకేఆర్ వర్సెస్ జీటీ ట్రైల్స్ అయితే వేసాము. హిట్స్ అయితే ఇప్పుడు నేను తీసుకున్నా. టాస్ అయితే హిట్స్ అయితే పడింది. అంటే మనం అయితే విన్ అయ్యాం టాస్. బ్యాటింగ్ అయితే ఎంచుకున్నాను. మన రసీల్ బాబాయ్ బ్యాటింగ్ అయితే ఎంచుకున్నాం. ఫస్ట్ అయితే బ్యాటింగ్కి వెళ్ళిపోదాం. ఇంకా బ్యాటింగ్ మాత్రం అసలు కొంచెం బాగుంటుంది. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఇప్పుడు బౌలింగ్ జీటీ వాళ్ళు అయితే వేస్తున్నారు. ఫస్ట్ బాల్ అయితే నేనైతే కొట్టే హిట్ అయితే ఫస్ట్ బాల్ సింగిల్ అయితే తిరిగాము. ఇప్పుడు రెండో బాల్ వేస్తున్నారు. లెఫ్ట్ హ్యాండర్ వచ్చాడు. రెండో బాల్ వికెట్ అనుకుంటున్నాను నేను వచ్చేసి. అది వికెటో కాదు. ఎంపైర్ డిసిషన్ నాట్ అవుట్ అంట. ఇప్పుడు వాళ్ళకి 2 రివ్యూలు అయితే ఉన్నాయి. వాళ్ళైతే రివ్యూ అయితే తీసుకున్నారు. V8 ఇన్ రివ్యూ. V8 తన ఏం పేరు అట్టుంది పేరు. అవుట్ సైడ్ ద లెగ్ అంట. నాట్ అవుట్ అయితే వచ్చేసింది మనకి. మీరు ఒకసారి చూడండి అన్న. ఈ గేమ్ మాత్రం చాలా అంటే చాలా ఓపీగా ఉంటుంది. రియలిస్టిక్గా ఉంటుంది. మన ఆవిడలో అయితే ఇంకో బ్యాటింగ్లో 4 లాగా వెళ్ళిపోయింది. అది కాకపోతే 4 కాదు. నేను వచ్చేసి రన్ తిరుగుతున్నా అనుకుని రన్ అసలు నొక్కలేదు. 4 పోయిద్దామని చివరిలో ఒక రన్ అయితే తీశాను. మనమైతే సింగిల్ రన్ అయితే ఇప్పుడైతే తీసాం. మొత్తం 2 రన్స్. మన రసీల్ బాబు అయితే కొట్టేశారన్న. ఈ బాల్ మాత్రం నేను మామూలుగా 4 వెళ్ళిద్ది అనుకున్నా, కానీ పోతే పోలేదు. 2 రన్స్ అయితే తీశాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం 5 రన్స్ అయితే తీసాం. 4 రన్స్ అయితే తీసాం. ఈ షాట్ మాత్రం మిస్ అయితే అయిపోయిందన్న. ఏం చేయలేం. కొంచెం తొందరగా ఆడేసా. ఇది మాత్రం వెళ్ళిపోవాలి బౌండరీ. వెళ్ళలేదన్న బౌండరీ. దాదాపు ఎడ్జ్ దాకా కొంచెం బౌండరీ కొంచెం ముందాకి వెళ్ళేసి ఆగిపోయింది. అందరు కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అందరూ మీ పేరేందో కామెంట్ అయితే చేయండి. తర్వాత లాస్ట్ బాల్ సెకండ్ వచ్చి ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. ఈ బాల్ మాత్రం వెళ్ళిపోయింది. 6. మనోడైతే రసీల్ వచ్చి 6 అయితే కొట్టాడు. అంటే రీప్లేలో చూద్దాం ఎలా కొట్టాడు 6. చూడండి, చాలా అయితే చాలా బాగుంది ఈ గేమ్ మాత్రం. 94 మీటర్స్ 6 అంట అది. మీరు కూడా ఇంకా ట్రై అయిన ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ చూసి వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలో ఇంకో 4 అయితే కొట్టేసాం. మొత్తం 17 రన్స్ అయితే ఇప్పుడు మనం తీసాం. భలే వెళ్ళింది 4 మాత్రం. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బౌలింగ్ చేద్దాం. బౌలింగ్ చూపిస్తా. బౌలింగ్ ఎలా వేయాలో. బౌలింగ్ కూడా చాలా బాగుంది. మనకి లెంత్ అనేది స్పీడ్ సెలెక్ట్ చేసుకొని వేసేయాలి. వేసిన మొదటి బాల్ 4 అయితే కొట్టాడు. చాలా సింపుల్గా అయితే ఆడుకోవచ్చు ఈ గేమ్. మీరు మీ టాలెంట్, మీకు కొంచెం స్కిల్స్ ఉంటే ఈజీ ఈ గేమ్. అంటే ఎలా వేస్తే అవుట్ అవుతాడా అలాంటివి చూసుకోవాలి. ఫీల్డింగ్ సెట్ చేసుకోవాలి. ఫీల్డింగ్ సెట్ చేసుకున్నా మళ్ళీ 4 కొట్టేస్తారు. 2 అయితే 4 కొట్టేస్తారు 2 బాల్. ఆ రివ్యూలో అయితే ఉంది. ఇప్పుడైతే 3వ బాల్ వేస్తున్నాడు. 3వ బాల్ వచ్చేసి కొంచెం యువతలకి అయితే వేద్దాం ముందుకి. ఈ బాల్ అయితే అవుట్ అవ్వాలి. మరి ఈ బాల్ కొట్టేసాడు. నా 4 పోయింది.
ఈ బాల్ ఏం చేయలేం, అంతే కొట్టేస్తా ఉన్నాడు. Notice the ఇలా control జాస్ here. బట్లర్ He keeps his head down, rolls it. నెట్నే అవుట్ చేయాలన్న వీడిని. ఈ బాల్ అయితే 6 కొట్టనీయకుండా అవుట్ అయితే చేద్దాం. 6-4లో కొడుతున్నారు పెద్ద. ఈ బాల్ అయితే అవుట్ చేద్దాం. Absolutely మనతో కొంచెం బౌన్సర్ outstanding. లాగా వేసాం, Held his nerve అంతే. and తనైతే takes కొట్టాడు, a అవుట్ beauty. అయ్యాడు. Fielder నోరు was in the అగ్రెషన్ right చూసారు ఎట్టుందో. spot at the right time and made చాలా it చాలా look బాగుంది, routine. అగ్రెషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అని దీంట్లో వచ్చేసి. Left-hander on the strike. మీరు కూడా ట్రై చేయండి. ఎవరో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అయితే ఇప్పుడు వచ్చేసి వచ్చాడు, కహనా అంట. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బౌలింగ్ అయితే రసిల్ బాబు వేస్తున్నాడు బౌలింగ్. రసిల్ Nicely played off the back foot. He's మనమైతే found the gap. ఒక Won't go all the 2 way to అయితే the boundary. తిరుగుతారు వాళ్ళు, నాకు But తెలిసే again to వాళ్ళు. the fielder. ఇంకోటి తీసుంటే ఇంక అవుట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బాల్ వేస్తున్నాడు. Oh, that looks straight. That's a big ఇప్పుడు ఆ appeal. బాల్ అయితే వేసాడు. ఇది వచ్చేసి నేనైతే వికెట్ అనుకుంటున్నా. ఇచ్చారు వికెట్. అమ్మయ్య, చాలు వికెట్. రసిల్ బాబు ఆనందం చేసినట్టు ఉందా? రసిల్ బాబు అయితే మామూలుగా లేదు ఆనందం. నాకు తెలుసు వీళ్ళు రివ్యూ తీసుకుంటారు, నాకు తెలుసు వీళ్ళు రివ్యూ తీసుకుంటారు. కరెక్ట్ లెగ్ దగ్గరలో పడింది అన్న. అవుట్ అయితే లెగ్, నాట్ అవుట్ అంటే ఇది అనవసరం, వేస్ట్. మనం ఓడైతే ఉత్సాహం పొందాడు. ఇంకా మ్యాచ్ అయితే ఇంకా ఒక ఓవర్ అయితే చేసాం. కంటిన్యూ నొక్కి ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎలా ఆడాలి ఇప్పుడైతే నేను చూపిస్తా. మీరు వచ్చేసి బ్యాక్ అయితే రండి ముందు. ఇంకా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత కింద ప్లే విత్ ఫ్రెండ్స్ ఉంది కదా, దాన్ని అయితే నొక్కండి. కింద క్రియేట్ మ్యాచ్ ఉంది, క్రియేట్ మ్యాచ్ నొక్కండి.